So there are one or two promises we must believe as we approach the end. అంత్య దినాలు సమీపించే కొలది మనము ప్రగాఢంగా నమ్మాల్సినటువంటి వాగ్దానము ఇట్టిది. 1 Corinthians 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. This is one of the most wonderful promises in the New Testament. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానంలో మరొక వాగ్దానం ఇది. Middle of that verse, verse 13, the middle of that verse. 13వ వచనం మధ్య భాగం. God is faithful. He will not allow you to be tempted beyond your ability, but will with the temptation make a way for you to escape that you can endure it. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మధ్య నుంచి. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. How can God do that? దేవుడు ఎట్లా చేయగలడు? Because he has control over everything. ఎందుకంటే సమస్తం పైన తాను అధికారం కలిగి స్వాధీనపరుచుకున్నాడు. On earth and in heaven. పరలోకమందు గాని భూమి మీద గాని సమస్తము ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. He will not allow the devil or a human being to trouble us in a way that is too much for us to bear. సహింపగలిగిన దానికంటే ఎక్కువగా అటు సాతానుని గాని శత్రువులు గాని మన మీద ఆయన మరి ఒత్తిడి తేయడానికి ఒప్పుకోడు. God does not want to give us an easy life on this earth. భూలోకములో మనకు చాలా సునాయాసమైన జీవితాన్ని తన శిష్యులకు ప్రజలకు దేవుడు ఇవ్వటం లేదు. Because then we will not be strong. ఎప్పుడైతే సునాయాసమైన జీవితం ఇవ్వబడుతుందో అప్పుడు మనం బలవంతులుగా ఉండం. Only those who face trials will be strong. ఎందరైతే శ్రమలు పరీక్షల గుండా వెళతారో వారే బలమైన వారుగా ఉంటారు. I thank God for every trial God has taken me through because they've all made me strong. దేవుడికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే దేవుడు పలు రకమైన పరీక్షలు కూడా తీసుకుని వెళ్ళాడు. ఈ పరీక్షలే నన్ను బలవంతునిగా తీర్చిదిద్దాయి. If God takes you through trial, the purpose is to make you strong. దేవుడు నిన్ను ఒక పరీక్ష పరిశోధన కూడా తీరుస్తున్నాడు, తీసుకువెళ్తున్నాడు అంటే నిన్ను బలవంతునిగా చేయటానికే. Otherwise you won't be strong. లేకపోతే నువ్వు బలవంతుడిగా ఉండలేవు. Do you know the difference between a fat man and a strong man? మీకు ఊబకాయమ కలిగినటువంటి ఆ యొక్క మనుషుడికి కండలు తిరిగిన బలిష్ఠుడైన మనుషుడికి మధ్య వ్యత్యాసం బాగా తెలుసు. A fat man may not be strong. ఇక బాగా కొవ్వు పట్టినటువంటి స్థూలకాయుడు బలం ఉండదు, ఒళ్ళు ఉంటుంది అంతే. How can a fat man become strong? ఇటువంటి ఈ స్థూలకాయుడు బలిష్ఠుడైనటువంటి మనుషుడిగా ఎట్లా మారగలడు? All that fat in him has to be converted into muscles. ఆ స్థూలకాయునిలో ఉన్న కొవ్వంతా కూడా కరిగి అది కండరాల శక్తిగా మారిపోవాలి. And the fat can be converted into muscle only through exercise. ఈ కొవ్వంతా కండగా ఎట్లా మారిపోగలదంటే వ్యాయామము చేయటం ద్వారా. If you only keep eating food, ఇక ఎల్లప్పుడూ తింటూనే పోతూ ఉంటే, and you don't do any exercise, ఎటువంటి వ్యాయామం చేయకపోతే you will be fat. అప్పుడు కొవ్వు బట్టి లావైపోతాం, and weak. అప్పుడు బలహీనమైపోతాం. But if you do exercise also, తింటూ ఉండి తర్వాత మనము ఆ యొక్క వ్యాయామం కూడా చేస్తూ ఉంటే you can be strong. అప్పుడు మనము కండలు తిరిగిన బలిష్ఠులమవుతాం. God wants his people to be strong. దేవుడు తన ప్రజలందరూ కూడా ఇట్టి బలాఢ్యులుగా ఉండాలని కోరుతున్నాడు. If you keep on listening to God's word, దేవుని వాక్యాన్ని ఎడతెగక వినిచుంటూ ఉంటే, that's like eating food. అది ఎట్లా ఉంటుందంటే ఎడతెగక ఆహారం తింటున్నట్లుగా ఉంటుంది. But if you only keep on listening to God's word, you will be spiritually fat. నీవు కేవలం ఎల్లప్పుడూ దేని వాక్యాన్ని వింటూనే ఉన్నావు అంటే ఆత్మీయంగా నువ్వు స్థూలకాయుడిగా కొవ్వు పట్టి పెరుగుతూ ఉన్నావు. You won't be strong. అప్పుడు నువ్వు మరి బలిష్ఠుడిగా ఉండలేవు. Fat people can be very weak. చూడండి, స్థూలకాయంగా కొవ్వు పట్టిన వాడు వారు చాలా బలహీనులు. You just push them like this, they fall down. ఒళ్ళైతే ఉంటుంది కానీ బలం ఉండదు, ఇలా తోస్తే కింద పడతారు. A strong person you can't push down. అయితే కండలు తిరిగిన బలిష్ఠుడైనట్టు ఒక మనుషుడు నువ్వు త్రోయలేవు, కిందకు పడగొట్టలేవు. And in order to make us strong, he takes us through trials. విశ్వాసులైన మనలను బలిష్ఠులుగా చేయటానికి ప్రభు శ్రమలు పరీక్షల గుండా తీసుకుని వెళ్తున్నాడు. And the more trials you go through, ఎన్ని ఎక్కువ శ్రమల గుండా నువ్వు వెళ్తావు, stronger you become. అప్పుడు అంత బలాఢ్యుడిగా నువ్వు తీర్పు తీర్చబడుతుంటావు. In many cities in India, they have gymnasiums where they do exercise. భారతదేశంలో ఆయా పట్టణాలు, కొన్ని పట్టణాలు చూసినట్లయితే వ్యాయామశాలలు, జిమ్నేషియమ్స్ మనం చూస్తూ ఉన్నాం. And outside the gymnasium, they show a picture of a man with so many muscles all over his body.
ఆ యొక్క శాల బయట కండలు తిరిగిన మనుషుల యొక్క చిత్రపటాలు చాలా ఎక్కువ పెడతారు. It's very attractive. ఆ కండలు చూస్తే చాలా మనం ఆకర్షితులం అవుతాం. I wish I had a body like that. వెంటనే మనం అనుకుంటాం అట్లాంటి దేహం నాకుంటే బాగుండు కదా. He had to do a lot of exercise to get a body like that. అట్లాంటి కండలు తిరిగే దేహం రావాలంటే ఒక్క రోజులో రాదు, ఎంతో మరియు ఆ యొక్క వ్యాయామం చేయాలి. If you are too lazy to do that exercise, అట్లాంటి వ్యాయామం చేయడానికి నీవు బద్ధకస్తుడు అయితే, and you only want to eat and eat and eat and eat, కేవలం తింటూనే ఉంటే you'll never have a body like that. అట్లాంటి కండలు తిరిగినట్టు దేహం నీకు రాదు. Spiritually also, ఆత్మీయంగా కూడా if you keep on listening to messages and reading the Bible and studying and reading messages, ఎల్లప్పుడూ మంచి దేవుని వర్తమానం వినటము, దేవుని వాక్యం చదవటం మాత్రమే నువ్వు చేస్తూ ఉంటే, you don't face any trials in your life, నీ జీవితంలో శ్రమలు పరీక్షలు ఎదుర్కోకుండా ఉన్నట్లయితే you'll be just a fat useless Christian. నీవు ఎందుకు కూడా పనికిరాని స్థూలకాయుడు అయినటువంటి క్రైస్తవుడిగా So that is ఉండిపోతావు. one reason why God allows the devil to exist. అందుకనే ఈ దయ్యాన్ని దేవుడు ఉనికిలో ఉంచాడు అంటే కారణం So ఇదే. when he resists us ఎప్పుడైతే దయ్యం మనల్ని వ్యతిరేకిస్తాడు, and we resist him, మనము ఎప్పుడైతే ప్రతిఘటన then చేస్తామో, my spiritual muscles become strong. అప్పుడు బలహీనమైన ఆత్మీయ ఈ యొక్క కండరాలు బలాన్ని తెచ్చుకుంటాయి. So we thank God for trials. ఈ శ్రమలను బట్టి ప్రభునకు వందనాలు చెల్లించాలి. But కానీ God will never allow us to face a trial that is too strong for us. మనము సహించగలిగినంత దానికంటే ఎక్కువ శ్రమలు ప్రభు మనకు అనుమతించాడు. Every trial means like a promotion. దేవుడు మనకిచ్చే ప్రతి ఆ యొక్క శోధన శ్రమ మనల్ని ఒక స్థాయి నుంచి పై స్థాయికి తీసుకుపోవటానికి. Like your children do an examination in second standard, then they go to the third standard. ఏ రీతిగా రెండవ తరగతి చదువుతున్న వారు మరి పెద్ద పరీక్షలు రాసిన తర్వాత మూడవ తరగతిలో ఎలా వెళ్తారో మనకు కూడా అంతే. When they go examination at third standard, they go to fourth standard. మూడవ తరగతి యొక్క చివరి పెద్ద పరీక్ష రాసిన తర్వాత నాలుగవ తరగతికి వెళ్తారు. Every test is for a promotion. దేవుడు కూడా అదే రీతిగా మనకు పెట్టే ప్రతి శ్రమ శోధన మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి. So we don't tell our children, no, don't go for the tests in the school. మన పిల్లల్ని పెద్ద పరీక్ష పెడితే వద్దు వెళ్ళకు, పరీక్షకి వెళ్ళొద్దని చెప్తామా? Oh, we don't say no, that is too difficult for you. అయ్యో నీకు చాలా కష్టమైపోతుంది, అసలు రాయలేవు, ఇంటి దగ్గర అంటామా? Just go to the class but don't go to the test. తరగతికి వెళ్ళి కూర్చోగాని పరీక్ష మాత్రం రాయొద్దు అని చెప్తామా? Then your child will be in the same class forever. అప్పుడు నీ యొక్క కుమార్తె ఆ రెండో తరగతిలోనే ఎప్పటికీ ఉండిపోతారు. We tell our children you must study hard to do those tests. మనమేం చెప్తాం, ఇంటి దగ్గర కూడా బాగా చదువు చెప్పి కష్టపడి ఇదిగో రెండవ తరగతి పాస్ అవ్వాలని చెప్తాం. In the Christian life also a trial is for a promotion. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా మనకొచ్చే ఈ శ్రమలు మనల్ని పై స్థాయికి తీసుకువెళతాయి. When it says here God will not allow us to be tested beyond our ability, సహించగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీయడు అని అంటే, it means that if you are in the second standard, God will not give you a fifth standard question paper. అంటే అర్థము నువ్వు రెండవ తరగతి చదువుకున్నావు, నీకు ఐదవ తరగతిలో ఉన్న ప్రశ్నలు నీకు వెయ్యడు. And if you are in the fifth standard, he will not give you a 10th standard question paper. నువ్వు ఐదవ తరగతి చదువుతున్నావు, పరీక్షలో 10వ తరగతి ప్రశ్నలు పట్టుకొచ్చి నీకు ఇవ్వడు. Many of us, almost all of us have gone to school. మనలో అనేకులము ఈ పాఠశాల బడిలో చదువుకుని వెళ్ళాం. We have had tests. మనకు ఆ యొక్క పరీక్షలు ఉంటూ వచ్చాయి. Did the teacher ever give us a question paper for higher class? ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ ద సిలబస్ గాని ఎక్కువ తరగతి ఆ యొక్క ప్రశ్నలు గాని మనకి ఎప్పుడైనా ఇచ్చారా? Always they gave us a question paper according to our level of study. మనము ఏ తరగతిలో ఉన్నామో దాని స్థాయికి చెందిన ప్రశ్నలే మనకి ఇచ్చారు. That is why some people can get 100% in every test. అందుకనే కొంతమంది ఉంటున్నారు వారు ప్రతి పరీక్షలో ప్రతి పేపర్లో 100% మార్కులు వస్తున్నాయి. But if they were given a test of a higher class, they would not have got 100%, they would have failed. వారి తరగతి కంటే కూడా ఎన్నో రెట్లు అధికమైన తరగతి ప్రశ్నలు ఇచ్చినట్లయితే వాళ్ళకి మార్కులు వచ్చుండేవి కాదు, ఫెయిల్ అయ్యి ఉండేవారు. So God also is more faithful than any teacher. ఏ ఉపాధ్యాయుడి కంటే కూడా మన దేవుడు నమ్మకస్తుడు. You must believe that he has got all authority over the earth and he can control the circumstances, that you never face a test which is too much for you. నీవు సహించిన దానికి కలిగిన దానికంటే ఎక్కువ శ్రమ నీకు రాకుండా ఉండునట్లుగా ఈ దేవుడు సర్వాధికారి నీకు సహాయపడుతుంటున్నాడు. You may have a difficult husband or a difficult wife, నీకు నిన్ను ఇబ్బంది పెట్టే భర్త గాని బాధలు పెట్టే భార్య గాని ఉండొచ్చు, who are disobedient to the word of God, దేవుని వాక్యానికి లోబడని వారుగా ఉండొచ్చు, and trouble you in so many ways. ఎన్నో రకాలుగా నిన్ను కలవర పెడుతుండొచ్చు. But God
will put a rope around them that they cannot trouble you beyond a certain level. కనుక దేవుడు వారి చుట్టూ కూడా ఒక చక్కని తాడును కట్టి నువ్వు ఇంతవరకే శ్రమ పెట్టాలి కానీ ఎక్కువ శ్రమ పెట్టలేవు అని అడ్డుకుంటూ ఉంటాడు. You may have a difficult boss in your place of work. నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలములో నీ పై అధికారి చాలా కష్టంగా ఉండొచ్చు. Trouble you in so many ways. ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతుండొచ్చు. God has got a control over him that he will not be able to trouble you beyond your ability to bear. అయితే అట్లాంటి కష్టపెట్టే అధికారిని కూడా దేవుడు తన అదుపులో పెట్టుకుని ఎంతవరకు శ్రమ పెట్టాలో అంతవరకే గాని సహించదగిన దానికంటే ఎక్కువగా నేను శ్రమ పెట్టబడనివ్వడు. How can he do that? ఎట్లా చేయగలడు? Because he's got all authority on the earth and in heaven. పరలోకమందును భూమి మీదను యేసుక్రీస్తు వారికి సర్వాధికారమున్నది. And even the devil, supposing the devil wants to trouble me in some way. ఉదాహరణకు సాతాను అపవాది ఏదో రీతిగా నన్ను శ్రమ పెట్టాలని కోరాడు అనుకోండి. God is controlling the devil also that he will not trouble me beyond my ability to bear. దేవుడు కూడా ఈ అపవాదిని సాతానును నేను సహించగలిగిన శక్తి కంటే ఎక్కువ శ్రమను సాతాను ద్వారా పెట్టబడనివ్వడు. That is why we have the confidence that we can always overcome. అందుకనే మనకు ఒక నిశ్చయత కలిగి ఉంటున్నాం, ధైర్యం కలిగి ఉన్నాము, ఎల్లప్పుడూ మనము జయించువారమని. Supposing today the devil wants to bring some big trial into my life which is too much for me to bear. ఉదాహరణకు సాతాను నేను భరించలేనంత పెద్ద శ్రమ నా జీవితాన్ని తీసుకురావాలని కోరాడు అనుకోండి. Because he wants to crush me. నన్ను అతను అణగదొక్కాలని కోరాడు అనుకోండి. God says no. దేవుడు అంటాడు అలా కాదంటాడు. You cannot send that trial into his life. ఇతని జీవితంలోనికి అట్లాంటి శ్రమ నువ్వు తీసుకుని రాలేవు. God has got a control over Satan. కారణం ఏంటంటే ఈ సాతాను పైన అధికారము సర్వాధికార దేవుడు కలిగి ఉన్నాడు. He will, if the devil tries to send some trial into your life which is too much for you, God will stop it. నీవు సహించలేనంత శ్రమ ఒకవేళ సాతాను తీసుకొస్తే ప్రభు దాన్ని అడ్డుపడతాడు, దాన్ని ఆటంకపరుస్తాడు. So we need never say, oh, this trial is too much for me. కనుకనే విశ్వాసులైన మనము ఈ శ్రమ నా తలకు మించినదండి అని చెప్పి ఇప్పుడు చెప్పకూడదు. Do you ever say that? ఎప్పుడైనా అట్లాంటి మాట Do you ever say, oh, this is becoming too much for me? ఇదిగో నేను భరించలేనంతగా వచ్చేసింది ఈ శ్రమను ఎప్పుడు అన్నావా? When you say that, అట్లా నువ్వు చెప్పినప్పుడు you're saying God is a liar. అప్పుడు నువ్వేమంటున్నావు? నీకు తెలియకుండా దేవుడు అబద్ధికుడు అంటున్నావు. He has allowed me to face a trial which is too much for me. సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ అనుమతించాడు దేవుడు అని చెప్తున్నాడు. He said in his word that he will not allow me to be tested beyond my ability. వచనములో సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ నాకు రానివ్వనని చెప్పాడు. What I am facing now in my life, అయితే నా జీవితంలో అనిపించే ఈ శ్రమ, this sickness, ఈ రోగం, this financial difficulty, ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది, trouble from my husband, భర్త నుంచి trouble from my wife, భార్య నుంచి బాధ, my relatives, నా బంధువులు, from my boss, నా యొక్క అధికారి, from my neighbors, నా ఇరుగు పొరుగు వారు, from other people in the church, సంఘములో ఇతర from the సభ్యులు, elders, పెద్దల దగ్గర, it is becoming too much for me. ఇవన్నీ నేను భరించలేనండి, ఎక్కువైపోయాయి. Then God must be a liar. అప్పుడు అట్లా నువ్వు అంటే ఏమని అర్థమిస్తున్నావు? దేవుడు అబద్ధికుడని. Anytime you say about any trial you face, నీవు ఎదుర్కొన్న ఏ సమస్యని గురించైనా ఎప్పుడైనా ఇట్లాంటి మాట నువ్వు చెబితే, this is too much for me, నేను భరించలేనండి, I cannot bear it, నేను దీన్ని భరించలేను అంటే, remember you are actually saying God is a liar. నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వేమంటున్నావు తెలుసా? వాస్తవానికి దేవుడు అబద్ధికుడు అంటున్నావు. I will never say it. నేను ఎప్పుడు ఆర్తిగా చెప్పను. I will never say it the whole life. నా జీవిత కాలం అంతా కూడా నీ మాట చెప్పను. Not because I am strong, ఏదో నేను బలవంతుడని కాదు, but because I believe what God has said. దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో చెప్పాడో నమ్ముతున్నాను. See, I think of some trials that God has sent in my life the last 4-5 years which he would not have sent 20 years ago. దేవుడు గడిచిన 4-5 సంవత్సరాల్లో నా జీవితంలోకి అనుమతించిన శ్రమలు 20 సంవత్సరాల క్రితము ఆయన అనుమతించి లేదు. Why? ఎందుకు? Because I was not ready for it. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితము ఆ శ్రమను నేను భరించే శక్తి నాకు అప్పుడు లేదు. That's like the 10th standard student saying, ఇది ఎట్లా ఉంటుందంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చెప్తున్నట్టు, say no teacher would have given me this difficult test 5 years ago. 5 సంవత్సరాల క్రితం ఇంత కష్టమైనటువంటి ప్రశ్నాపత్రము ఎవరు ఇచ్చుండేవారు కాదు. Because I was in 5th standard then. ఎందుకు? ఇంత కష్టమైంది ఇస్తే అప్పుడు నేను 5వ తరగతిలో ఉండేవాడిని. అది ఇప్పుడు I can answer all these questions. ఇది 10వ తరగతిలో ఉన్నాను, శక్తి ఉంది, అన్ని ప్రశ్నలకు జవాబు A రాయగలను. good student will say I can answer all these questions. మంచి విద్యార్థి ఏమంటాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు నేను Now I can get 100%. ఇప్పుడు నాకు 100కి 100 మార్కులు వస్తాయి. 5 years ago if you had given me this 10th standard paper I would have got 0. 5 సంవత్సరాల క్రితం గాని ఈ 10వ తరగతి ప్రశ్న అప్పుడు ఇచ్చే నాకు 0 వచ్చేది. God is like that. దేవుడు అట్లాంటి వాడే. Do you want to be promoted every year? ఆయన ఏం కోరుతాడు? ప్రతి సంవత్సరం
పదోన్నతి రావాలని కోరుతాడు. Don't you want your children to be promoted every year? నీ పిల్లలు తరగతి పాస్ అయి పై తరగతి పోవాలని కోరుకోవా? I want to be promoted every year. ప్రతి సంవత్సరం నేను కూడా ఉన్నత స్థాయికి పోవాలని I కోరుకుంటాను. don't want to sit in the same class every year. ప్రతి సంవత్సరం ఎక్కడుంటే అక్కడే ఉండిపోవాలని I కోరుకోను. want to increase in my knowledge of God. దేవుని గురించిన జ్ఞానములో నేను I want వర్ధిల్లాలని to increase in కోరుచున్నాను. my spiritual strength. నా ఆత్మీయ బలములో నేను పెరగాలి, ఎదగాలని I want to కోరుచున్నాను. be more useful to God every year. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవునికి ఇంకా ఉపయోగకరమైన పాత్ర కూడా Even కోరుచున్నాను. if physically I become weaker every year, ప్రతి సంవత్సరము శారీరకంగా నేను బలహీనమవుతున్నా, that happens. అది జరుగుతుంటుంది. Inward man becomes stronger every year. బహిరంగ పురుషుడు బలహీనమవుతున్నా అంతరంగ పురుషుడు బలం పొందుతున్నాడు. That is the purpose of trial. అది శ్రమల యొక్క ఉద్దేశం. And because God controls it all, దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో అదుపులో we ఉంచాడు have కాబట్టి no fear. మనము భయపడాల్సిన అవసరం లేదు. See one of these wonderful statements in the book of Daniel. దానియేలు గ్రంథములో పలకబడిన రమ్యమైన మాటలు ఒక్కసారి చూద్దాం. This is one of the most fantastic statements of the power of God found anywhere in the Bible. బైబిల్లో దేవుని యొక్క శక్తిని చూపించే మహత్తరమైన ఈ మాట ఇంకెక్కడ కనపడి ఇక్కడే మనం చూస్తాం. And do you know who said it? ఈ మాటలు పలికినది ఎవరో తెలుసా? First let me read it to you. నేను ముందుగా చదువుతాను, వినండి. Daniel 4:35. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. I'm going to read it slowly. నేను నెమ్మదిగా చదువుతాను. All the inhabitants of the earth are accounted as nothing. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. That's the first statement. అది మొదటి మాట. All the big people in the world are nothing. ఈ భూమి మీద బ్రతికే గొప్ప గొప్ప పెద్ద పెద్ద వారందరూ కూడా ఎందుకు పనికిరాని వారే. All the people who try to trouble you, they are nothing in God's eyes. నిన్ను శ్రమల పెట్టి రంపముతో కోయడానికి చూస్తున్న ఈ భూలోకంలో గొప్ప గొప్ప వారందరూ దేవుని దృష్టిలో ఎన్నిక లేనివారు. Your boss, your husband, your wife, they're all nothing. నీ యొక్క అధికారి, బాధ పెట్టే నీ భర్త, శ్రమల పాలు చేసే నీ భార్య ఎందుకు పనికిరాని వారు. Anybody who's trying to trouble you is nothing in God's eyes. నిన్ను శ్రమల పెట్టడానికి ఎదురు చూచేవారు ఎవరైనా సానివ్వండి, దేవుని దృష్టికి వారెందరూ కూడా ఎన్నిక రాని వారు. Then second statement. రెండవ మాట. God does according to his will in the whole army of heaven. ఆయన పరలోక సేనలెడను భూనివాసులెడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. What does he do in heaven? పరలోకములో ఏం చేస్తున్నాడు? According to his will. ఆయన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. Even in that heavenlies where the demons dwell. కనుక ఆ యొక్క దయ్యములు నివసించే ఆ ఆకాశములో కూడా God does what he wants. దేవుడు తను కోరిందే చేస్తున్నాడు. Those demons and the devil cannot do anything to me except what God wills. దేవుడు ఏదైతే మరి ఇష్టపడ్డాడో ఆజ్ఞాపించాడో అని చిత్తమో దాన్ని మాత్రమే దయ్యాలు చేయగలుగుతాయి గాని చిత్తానికి వ్యతిరేకంగా మేము చేయలేము. And the next statement. మరొక మాట. He does according to his will among all the inhabitants of the earth. కనుక భూనివాసుల ఎడలో కూడా ఆయన తన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. Not only in the heavenlies among the demons, పరలోకములో సేనల ఎడల మాత్రమే దయ్యముల ఎడల but కాకుండా among the inhabitants of the earth. భూనివాసుల మధ్యలో కూడా Every human being, ప్రతి మనుష్యుడు God controls them according to his will. దేవుడు తన చిత్తము చొప్పున ప్రతి మానవుణ్ణి ఆయన పరిపాలించి స్వాధీనపరుచుకుంటున్నాడు. He does not force them to go to heaven. ఆయన పరలోకం పొండి అని చెప్పి బలవంతం చేయడం లేదు. He does not force them to bow down to him. ఆయన నాకు నమస్కరించండి అని వారిని బలవంతం పెట్టడం లేదు. But he controls them that they do not trouble his children beyond a certain ability, beyond a certain point. తన ప్రజలను, తన పిల్లలను, ఈ లోక ప్రజలు మరి కొంత సమయం వరకే శ్రమ పెట్టగలరేమో గాని సహించగలిగిన దానికంటే ఎక్కువగా వారు శ్రమ పెట్టకుండా వారిని అదుపులో పెడుతున్నారు. Now the next statement. మరొక పక్క మాట. When God is doing something, దేవుడు ఏమైనా కార్యం చేస్తున్నప్పుడు no one can stop his hand. ఆయన చెయ్యి పట్టుకొని ఆపగలిగిన వారు ఎవరు లేరు. No one can stop his hand and say, don't do that. దేవుడు తన కార్యం చేయడానికి చెయ్యిని చాపితే పట్టుకొని అట్లా చెయ్యొద్దు అని చెప్పి God moves his hand, nobody can stop it. దేవుడు తన చేతిని చాపినప్పుడు ఆపగలిగాడు ఎవడు లేడు. And then the fifth statement. ఐదవ మాట. No one can say to him, what are you doing? ఆయనను పట్టుకొని అయ్యా నువ్వు ఏమి చేయిస్తున్నావని అడిగేవారు లేరు. What a fantastic verse that is. చూడండి ఎంత అద్భుతమైన వచనం అది. Which prophet said this? ఈ మాటలు ఏ ప్రవక్త పలికాడండి? Do you know? మీకు తెలుసా? Who made this fantastic statement? ఆశ్చర్యకరమైన ఈ అద్భుతమైన మాటలు పలికినది ఎవరు? It was not a prophet. అతను ప్రవక్త కాదు. It was a heathen king called Nebuchadnezzar.
మరి అన్య జాతికి చెందిన రాజు నెబుకద్నెజరు పలికిన మాటలు. You read that in verse 34. 34వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. God humbled this king and taught him this lesson which he said here. కనుక ఈ భూలోక రాజు అయినటువంటి అన్య రాజైన నెబుకద్నెజరును ఆయన పాఠం నేర్పి ఈ మాటలు పలికిస్తున్నాడు. He was the most powerful ruler in the world in those days. ఆ దినములో భూమి మీద చాలా ప్రభావవంతమైన రాజుగా ఉండేవాడు నెబుకద్నెజరు. Babylon was a very powerful country, something like America today. బబులోను ఆ కాలంలో ఎట్లా ఉండేదంటే ప్రస్తుతం అమెరికా ఎట్లా ఉందో అట్లా ఉండేది బబులోను. But God humbled him. అయితే ఆ రాజును దేవుడు దీనుడిగా చేశాడు. He learned this lesson. అప్పుడు ఇతను ఈ పాఠము నేర్చుకున్నాడు. And as we approach the end of time, మనము కూడా ఈ యుగాంతము మరి సమీపిస్తున్న కొలది we must learn from the scriptures how God controls people and circumstances. లేఖన భాగంలో నుంచి దేవుడు పరిస్థితులను ప్రజలను ఎట్లా తన అదుపులో పెడుతున్నాడో మనం నేర్చుకుంటూ ఉండాలి. Let's turn to the book of Job. దయచేసి మనము యోబు గ్రంథం దగ్గరికి వెళదాం. When Satan wanted to harm Job, సాతాను యోబును అతను శ్రమ పెట్టాలని కోరినప్పుడు, you know, Satan always wants to harm God's children. దేవుని ప్రజలను ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది శ్రమల పాలు చేయాలని సాతాను కోరుతుంటాడు. All believers know that. విశ్వాసులందరికీ కూడా ఈ సత్యం తెలుసు. But కానీ all believers don't know that God protects his children. అయితే విశ్వాసులకు ఏం తెలియదంటే దేవుడు తన ప్రజలందరినీ కూడా కాపాడుచుంటాడని సత్యం వారికి తెలియదు. I've heard many believers say this. ఈ అనేక మంది విశ్వాసులు ఈ మాట పలకడం విన్నారు. Brother Zach, Satan is troubling me here, Satan is troubling me there, Satan is troubling me here. కనుక సహోదరులకి చెప్తూ ఉంటారు, సహోదరుడా జాక్ సాతాను ఈ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు, ఆ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు, ఈ విషయంలో బాధ పెడుతున్నాడు అని చెప్తారు. And I ask them, where is Jesus all that time? అయితే సరే సాతాను శ్రమ పెడుతున్నాడు కానీ యేసుప్రభువు వారు ఎక్కడున్నారు ఈ కాలం అంతట్లో? They see the devil is so big, దయ్యాన్ని ఎట్లో పెద్ద పర్వతం లాగా చూస్తూ troubling them here and troubling them there. ఇదిగో సాతాను ఇటు నుంచి వచ్చి శ్రమ పెట్టేస్తున్నాడు, అటు నుంచి వచ్చి శ్రమ పెట్టేస్తున్నాడు. And their Jesus is so small. ఆ పెద్ద పర్వతం సాతాను అయితే యేసుప్రభువు చిన్న రాయిగా ఉంటున్నాడు. Sad. But that's not true. విచారం, అది సత్యం కాదండి. This Jesus who is so big and the devil is like a tiny dot. వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు వారు గొప్ప పర్వతం ఉంటే ఒక చిన్న ఇసుక రేణువులాగా సాతాను ఉంటున్నాడు. The devil can do nothing without God's permission. దేవుని ఆజ్ఞా చిత్తం లేకుండా సాతాను నీకేం చేయలేడు. That's what we learn in the book of Job. యోబు గ్రంథంలో మనం నేర్చుకున్న పాఠం అదే. The devil, when the Lord said to Satan, have you seen my servant Job? నీతిమంతుడైన నా దాసుడైన యోబును చూచావా అని సాతానుతో దేవుడు అన్నప్పుడు, and Satan said, సాతాను అన్నాడు, verse 10, Job chapter 1 verse 10, యోబు గ్రంథం 1:10, you have put 3 hedges around Job. యోబు చుట్టూ 3 అంచెల కంచె వేసితివి కదా. One around him, ఒక కంచె యోబు చుట్టూ, the other around his family, రెండవ కంచె అతని కుటుంబము చుట్టూ, and the third one around all that his property. మూడవ కంచె అతను కలిగిన యావదాస్తి చుట్టూ మూడవ కంచె. That's what the devil says. సాతాను అదే చెప్పాడు ప్రభుతో. And when the devil speaks to us, he tells lies, but when he speaks to God, he speaks the truth. సాతాను మనతో మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెబుతాడు కానీ ఆ సత్యవంతుడైన దేవునితో మాట్లాడేటప్పుడు సత్యమే చెబుతాడు సాతాను. He cannot tell lies to God. ఆ దేవునికి అబద్ధాలు చెప్పలేడు. So I learned from what he said that around me also there are 3 hedges. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నా చుట్టూ 3 అంచెల కంచెలు వేశాడు. God loves me just as much he loved Job. యోబునంతగా దేవుడు ప్రేమించాడో నన్నంతగా ప్రేమిస్తున్నాడు. Do you believe God loves you as much as he loved Job? యోబుని ప్రేమించినంతగా సహోదరి సహోదరుడా నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? Yes or no? చెప్పండి, నమ్ముతున్నారా నమ్మడం లేదా? All those who are awake can say yes. ఎందరైతే నిద్రపోవడం లేదో వాళ్ళందరూ అవునండి అని చెప్తారు. Yes or no? అవునా కదా చెప్పండి. He loves us as much as he loved Job. యోబుని ప్రేమించినంతగా ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. There are 3 hedges around you. 3 అంచెల కంచెని చుట్టూ వేస్తూ ఉన్నాడు దేవుడు. If you're a child of God, నువ్వు దేవుని బిడ్డవు, given yourself completely to Jesus Christ, యేసు క్రీస్తునకు సంపూర్ణంగా సమర్పించుకోవాల్సిన వాడు. You may not have known it till today, but you know it today. అయితే ఇప్పటి వరకు నీకు తెలిసి ఉండదు కానీ ఇప్పుడు తెలుసుకో. There's a hedge around your body. నీ దేహము చుట్టూ కంచె. There's another hedge if you got a family, around your family. నీ కుటుంబం కలిగి ఉంటే నీ కుటుంబ సభ్యుల చుట్టూ రెండవ కంచె. And there's another hedge around your property, your house, bank account, everything. దేవుడు నీకేమైతే ఆస్తి పాస్తులు సంపాదనిచ్చాడో దాని చుట్టూ మూడవ కంచె. God has put this hedge. దేవుడే 3 అంచెల కంచె వేశాడు. And he
if the devil has to come through any one of these hedges, he has to get God's permission. దయ్యము అపవాది మన దగ్గరికి గాని మన కుటుంబం చెంతకు గాని మన ఆస్తి దగ్గర గాని రావాలంటే దేవుని అనుమతి పొంది రావాలి. So the devil asked permission. ఇక్కడ అపవాది దేవుణ్ణి అనుమతి అడిగాడు. And the Lord told Satan, మరి ప్రభు సాతానుతో అన్నాడు in verse 12. 12వ వచనం యోబు గ్రంథం 1:12. I want to paraphrase what he said there. అక్కడ ఏమన్నాడో నేను ఇట్లా చెబుతాను వినండి. He said, you can touch his property and his family, but you can't touch him. అతని కుటుంబాన్ని అతని ఆస్తిని నువ్వు తాకచ్చు గాని అతను మాత్రం నువ్వు తాకచ్చు. So God opened that outer hedge, బయట ఉన్న కంచెను దేవుడు తెరిచాడు, and the middle hedge. మధ్యనున్న రెండవ కంచెను తెరిచాడు. Okay, Satan, you can go in. సాతానా ఇప్పుడు బయటిది రెండోది తెరిచాను, లోపలికి వెళ్ళు. Destroy his property. ఇప్పుడు అతని ఆస్తిని నాశనం చేయి. And his family also you can touch. తన కుటుంబ సభ్యులను కూడా నువ్వు ఇబ్బంది పెట్టు. But you can't touch him. అయితే అతని చుట్టూ వేసిన కంచె That అతను inner ముట్టుకోలేదు. circle was closed. అది చాలా మూయబడిన కంచె. So the devil went in సాతాను వెళ్ళాడు and destroyed all his property. మరి మూడో బయట ఉన్న ఆస్తి పాస్తులు ఆ కంచెను దేవుడు తీసాడు కదా, అంతా పాడు చేశాడు. Those days property was in terms of animals and cattle and all. గమనించండి, ఆ దినాలలో ఆస్తి పాస్తులు అంటే డబ్బు కాదు గాని అక్కడ పశువుల సంపదే. You read about that in verse 3. He had 7,000 sheep and all that. 3వ వచనంలో మనం చదువుతాము 7,000 గొర్రెలు 3,000 అన్ని ఉన్నాయి. The devil destroyed all his property because God allowed him to go into the hedge. దేవుడు సాతానుకు అనుమతించాడు కాబట్టి, కంచెను తుంచాడు కాబట్టి యోబు యొక్క ఆస్తిపాస్తులన్నీ సాతాను పాడు చేశాడు. And then God allowed him to go into the second circle also. రెండవ కంచె దగ్గరికి రావడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. Who was in the second circle? ఎవరున్నారండి రెండవ కంచెలో? His wife, యోబు భార్య, 10 children. 10 మంది పిల్లలు. So the devil went in, సాతాను వెళ్ళాడు and killed all his 10 children. 10 మంది పిల్లలను కూడా సంహరించాడు. Why didn't he kill his wife? ఎందుకు అతను భార్యను చంపలేదు? Because he said, I can use his wife to trouble him throughout his life. సాతాను అనుకున్నాడు, ఈమెను చంపే అవసరం లేదు, ఈముంటే చాలు సంవత్సరం జీవితకాలం అంతా యోబుని ఇబ్బంది పెట్టొచ్చు భార్య ద్వారా. It's good to have one agent of mine inside the house to trouble Job every day. నా దూత యోబు ఇంట్లో ఉండి ప్రతిరోజు పొడుస్తూ ఉంటే అట్లాంటి ఒక దూత చాలు భార్య రూపంలో అనుకున్నాడు. Yeah, there are some wives like that. కొంతమంది భార్యలు ఇట్లాంటి వారు కూడా ఉన్నారు Some అనుకోండి. husbands like that also. కొంతమంది భర్తలు అట్లాంటి వారు కూడా ఉన్నారు అనుకోండి. Every day the devil will use them to provoke the other person in some way or the other. కనుక ప్రతిరోజు అట్లాంటి భర్తలను అట్లాంటి భార్యలు పోయి అనగానే వాళ్ళు ఇక భర్తను భార్యను పొడుస్తూ ఉంటారు. So the devil won't kill such people. అట్లాంటి వాళ్ళని చంపడు, వాడుకుంటూ ఉంటాడు. Because they are very useful to him. వాళ్ళు సాతానికి చాలా ఉపయోగకరమైన పాత్రలు. He knows whom to kill and whom not to kill. ఎవరిని చంపేస్తే బాగుంటుందో, ఎవరిని ఉంచుకుంటే బాగుంటుందో అలాంటి But he could not touch Job's. యోబును ఇంకను తాకలేకపోయాడు సాతాను. And Job still worshipped God when he lost all this. అన్ని పోగొట్టుకున్న యోబు ఇంకను ప్రభువును ఆరాధిస్తుంటున్నాడు. Then the devil came back to అప్పుడు the Lord. అపవాది మరలా దేవుని చెంతకు వచ్చాడు. And he said, give me permission to now go to the inner hedge. అయ్యా, 2 కంచెలు తుంచేసి నేను అనుమతి ఇచ్చావు, 3వ కంచె వెళ్ళడానికి నాకు అనుమతి. So the Lord told him in chapter 2 verse 6. ఆ యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అపవాదితో అన్నాడు, Okay, you can go into that inner circle and touch his body, but you cannot kill him. సరే, చాలా ముగించబడి చుట్టూ కాపాడుతున్నటువంటి ఆ కంచె దగ్గరికి లోపలికి ప్రవేశించు గాని అతను ప్రాణాన్ని ముట్టుకోవచ్చు. So he went into the inner circle. ఆ అంతరంగపు వలయంలోనికి వెళ్ళాడు. And he gave, verse 7 chapter 2, all types of boils from head to foot to Job. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అరికాలి మొదలుకొని నడురెత్తి వరకు బాధల గల కురుపులు ఆ యోబును మొత్తాడు. And that was not all. సరుపు అంతే కాదండి, He used his wife to irritate him in verse 9. శరీరంలో బాధలు ఉంటే అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఆ భార్యను కూడా సాతాను వాడుకున్నాడు. 9వ వచనంలో And said, you're still holding fast to integrity, you stupid man, curse God and commit suicide. ఇప్పుడు యోబు భార్య వచ్చి ఏమంటుంది, నీవు ఇంకను యథార్థతను వదలకుండా ఉండువా, దేవుని దూషించి మరణము కాము అంటున్నాడు. Go and commit suicide. Why do you trust in such a God? ఎందుకు అట్లాంటి దేవుడు నీకు ఏం ప్రయోజనం, పో ఉరి పెట్టుకొని చచ్చిపో అంటుంది భార్య. The Lord did not give Satan permission to kill Job. యోబు ప్రాణాన్ని ముట్టుకోవడానికి మాత్రము సాతానుకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. So he said, I will use his wife
to stir him to kill himself. సరే సాతాను ఏమనుకున్నాడు, దేవుడైతే ప్రాణం తీయొద్దు అన్నాడు, అయితే యోబు భార్యను అతను కలవరపెట్టి ఉరిపోసుకో అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. That is why he kept his wife alive. అందుకనే యోబు సాతాను 10 మంది పిల్లలను చంపాడు కానీ భార్యను ఉండనిచ్చాడు. Irritate him and make him commit suicide. ప్రతి దినము అతని ఇబ్బందుల పాలు చేయటానికి ఉంచాడు. But even that, Job came through triumphant. అయినను కూడా యోబు జయశీలుడిగా నిలిచాడు. He told his wife, I'm not going to listen to you. కనుక భార్యతో అన్నాడు, నీ మాట నేను విననమ్మా. And sometimes we have to say that. కొన్ని సార్లు భార్యలు అట్లాంటి వారు చెప్తే కొన్ని చెప్పాల్సి వస్తుంది. Husband or wife tells you something against God's word, you say, I'm not going to listen to that. దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు, చిత్తానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు భర్తలు గాని భార్యలు గాని చెప్తే చెప్పాలి, నీ మాటనే విన్ను. There's a great lesson we learn from this. మనము దీనిలో నుంచి గొప్ప గుణపాఠం నేర్చుకోగలం. God has got authority over all Satan and all the demons. కనుక సాతాను పైన, దైముల పైన, అందరిపైన దేవుడు తన అధికారం కలిగి